అంశం ఏపీలో కీలకంగా ఉన్నటువంటి అంశం రాజధాని అంశము. రాజధానికి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం 2014లో ఉమ్మడిగా ఉన్నటువంటి టీడీపీ జనసేన నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయము 3 రాజధానుల అంశం కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి టీడీపీ నిర్ణయం తీసుకుంది. అక్కడ చాలా ప్రభుత్వ భవనాలను కూడా నిర్మించింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఒక చోట ఉండకూడదు, ప్రజాపాలన అందరికీ అందాలి, ఏ ప్రాంతంలో ఉన్నవారికైనా రాజధాని అనేది మా వైపు కూడా ఉందని ఒక భిన్నాభిప్రాయం తీసుకురావాలనే దాంతో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ నెరవేరలేనప్పటికీ కూడా ఇంకా 3 రాజధానుల నిర్ణయంపై ప్రజల్ని వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకున్నప్పుడు మాత్రము 3 రాజధానుల నిర్ణయం సరైనదేనా అని అడిగినప్పుడు మాత్రము మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 51% ఆఫ్ ద పీపుల్ కాదు అని ఇచ్చారు. కేవలం 39% ఆఫ్ ద పీపుల్ అవును అని ఇచ్చారు. చెప్పలేమని 10% ఇచ్చారు. అంటే 3 రాజధానులు, రాజధాని ఎక్కడున్నా మాకు పర్వాలేదు, కానీ రాజధాని ఏదైనా ఒకటే ఉండాలి. దానివల్ల ప్రజలకి సౌకర్యంగా, ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి ఈజీగా ఒక వే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ చేస్తూ వస్తున్నారు. సరే ఏంటి 3 రాజధానులు జగన్కి యాడ్ అవుద్ది అనుకున్నారు, కానీ ఇప్పుడు నెగిటివ్గా అనిపించింది. యాక్చువల్ ఏంటంటే 3 రాజధానుల విషయంలో కొత్త సమస్యలు వచ్చినాయి. అంతకుముందు అమరావతి పెట్టినప్పుడు సరే అమరావతిని ఒక కులాన్ని ఎంకరేజ్ చేయడానికో వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేయడానికో పెట్టారనేది ఒక విమర్శ చేశారు, బాగానే ఉంది, ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు ఆయన విశాఖని కర్నూలుని కూడా అలవాటు చేసిన తర్వాత అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే విశాఖ ఒకటే ఉండనియండి, విజయవాడ కర్నూలు ఎందుకని విశాఖ వాళ్ళు అంటారు. కర్నూలు ఒకటే ఉండనియండి, కర్నూలు గతంలో కూడా రాజధాని ఉంది, ఇక్కడే ఉండనియండి, విజయవాడ ఎందుకు విశాఖ ఎందుకని మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక గందరగోళం వచ్చింది. ఈ టైంలో 3 రాజధానులని చంద్రబాబు వ్యతిరేకించడానికి కూడా జనం తప్పుపడుతున్నారు. ఎందుకు ఉంటే ఏమైందని, అంటే ఎక్కడికెవరు ఆ లోకల్ వరకు. ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ వైజాగ్ ఉంటే కంఫర్ట్ ఉంటుంది, రాయలసీమ వాళ్ళందరికీ కర్నూలు ఉంటే కంఫర్ట్ ఉంటుంది, సెంట్రల్ విజయవాడ వాళ్ళందరికీ విజయవాడ ఉంటే, సెంట్రల్ ఆంధ్ర వాళ్ళందరూ విజయవాడ ఉండాలి. ఏ రకంగా చూసుకున్నా జనాలకి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని జగన్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు అది రివర్స్ పోద్దేమో, అవుతుందో ఉంటుందో లేదో అనేది ఒక చర్చ. రెండోది ఈ 3 రాజధానులు పెట్టి కొత్త కన్ఫ్యూజన్ తెచ్చాడు, ఎవరికి వాళ్ళే ఆశలు పెంచాడు అనేది ఉంది. ఓవరాల్గా దీన్ని ముట్టుకోవడం వల్ల ఆయన కేవలం చంద్రబాబు పెట్టింది నేను ఎందుకు పాటించాలన్న దాంతో కక్షతో పోయాడు తప్ప ఇది పరిపాలనాపరమైన సౌలభ్యం అట్లాంటివి కూడా ఎవరు నమ్మట్లేదు జనం. సో అందుకనే 3 రాజధానులను అనవసరంగా ఒక న్యూసెన్స్ వాల్యూ ఉన్న అంశాన్ని లేపారు. అది ఎప్పటికైనా అది నెగిటివ్ మైనస్ పాయింట్లు తెచ్చిపెడుతుంది, మైనస్ పాయింట్ తెచ్చిపెడుతుంది. ఇక్కడ తెచ్చింది కూడా. ఇక మళ్ళీ వీళ్ళు వస్తే మళ్ళీ అమరావతిని రాజధాని చేస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు ఉంటుందో కూడా చూడాలి. ఇక మరోవైపు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభావం ఏపీపై ఉంటుందా అనేది కూడా చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఎంత స్టేట్స్ డివైడ్ అప్పటికీ ఒక లాంగ్వేజ్గా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, కొంత కనెక్షన్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హైదరాబాద్ లాంటి సిటీల్లో చాలామంది నివసిస్తూ ఉంటారు. అయితే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై ఉంటుందా అని చూసుకున్నప్పుడు మాత్రము ఉంటుంది అని మాత్రము 42% ఆఫ్ ద పబ్లిక్ చెప్తూ వచ్చారు, ఉండదు అని 10% చెప్తూ ఉన్నారు, చెప్పలేమని చెప్పేసి 48% చెప్తున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కూడా ఇక్కడ ఏపీ రాజకీయాల్లో ఒక నిర్ణయాత్మక మార్పు జరగబోతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఎలాగైతే ఒక మార్పుని ప్రజలు కోరుకున్నారో అలాంటి మార్పు కూడా ఏపీ రాజకీయాల్లో ఉండబోతుందంటూ కూడా ప్రజలు యాక్సెప్టెన్స్ చేశారు. దాని విధంగానే కృష్ణ గారు చేసినటువంటి సర్వేలో కూడా కొంత భిన్నంగా అభిప్రాయం ఇచ్చారు. సార్ ఇదేంటి అంటే మీకు తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటుందా లేదా అని చెప్పడానికి మనం ఎవరి దగ్గర పోనక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డిని చూస్తే తెలిసిపోతుంది. ఆయన మొన్ననే 11 మంది లిస్ట్ ఇచ్చారు, నిన్న రాత్రి కొత్త లిస్ట్ ఇచ్చారు, మీరు చూశారు. సో ఆయన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ చేసిన తప్పేందంటే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు మార్చకుండా అందరికీ టికెట్ ఇవ్వడం వల్లనే నష్టపోయాడు అనేది అందరు కలిసి తేల్చిన అంశం ఫైనల్ గా. ఇప్పుడు ఆ తప్పు నేను చేయకూడదని జగన్ గారు అనుకుంటున్నారు. అంటే తెలంగాణ ఎన్నికల నుంచి ఎంతో కొంత ప్రభావితం అవుతున్నట్టే లెక్క కదా. సో అదొకటే కాదు, మీకు ఇప్పటికి కూడా మీరు ఇందాక ప్రస్తావించినట్టు తెలంగాణకు ఆంధ్ర కనెక్షన్స్ ఏం తగ్గలేదు, విడిపోలేదు, తెగిపోలేదు, పూర్తిగా తెగిపోయే అవకాశం కూడా లేదు. ఇక్కడ అక్కడ ఆస్తులు ఉన్నవాళ్ళు, ఇక్కడ అక్కడ బంధువులు ఉన్నవాళ్ళు, ఇక్కడ అక్కడ ఓటు హక్కు ఉన్నవాళ్ళు, ఇది ఏ రకంగా చూసుకున్నా విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు అనేది ఎప్పటికీ తెగవు. సో అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఏపీ రాజకీయాలను గమనిస్తున్నారు, ఏపీ ప్రజలు తెలంగాణ రాజకీయాలను కూడా గమనిస్తున్నారు. సో నేను మొన్న సర్వే చేసినప్పుడు రోజులో ఒక 10 నిమిషాల్లో పావు గంటనైనా తెలంగాణ వార్తలు వింటున్న జనాన్ని నేను చాలా మందిని ఆంధ్ర మారుమూల గ్రామాల్లో కూడా చూశాను. సో అక్కడ కూడా యూట్యూబ్ లో తెలంగాణ వార్తలు, మన దగ్గర వచ్చే కొంచెం సరదా వార్తలు, జోర్దార్ లాంటి వార్తల్ని కూడా అక్కడ క్లియర్ కట్ గా చూస్తున్నారు, రోజు చూస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి అన్ని రాజకీయాలు తెలుసు అక్కడికి ఇక్కడ. సో అందుకనే ఒకటే మనం డైరెక్ట్ కంపారిజన్ చేయలేని అంశం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కనుక అక్కడ కాంగ్రెస్ రావడానికి అయితే ఛాన్స్ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షం ఉంది, అక్కడ ప్రతిపక్షంలో టీడీపీ ఉంది. రేపు టీడీపీ ఎవరితో కలిసి ఉంటుంది, కాంగ్రెస్తోనా బీజేపీతోనా ఏందా అన్నది రకరకాల అంశాలు అవి. ఇప్పటికైతే తెలంగాణ ఎన్నికలను మాత్రం డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫాలో అవుతారు, పరిశీలిస్తున్నారు. సో అయితే కొంత వీళ్ళిద్దరికైతే అవకాశం ఉంటుంది ప్రజలు యాక్సెప్టెన్స్ చేయడానికి.
సో ఇక జగన్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారని ప్రజలను అడిగినప్పుడు మాత్రం కొంత భిన్నంగా ఈ ప్రజలు తీర్పు ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్ల పాలన, దాదాపు 4 సంవత్సరాల 9 నెలల పాలన ఉంది. ఇక 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రజల్ని వాళ్ళు పబ్లిక్ పల్స్ అడిగినప్పుడు మాత్రము కేవలం జగన్మోహన్ రెడ్డికి 25 మార్కులే వేస్తామని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పడం జరిగింది. ఇక 50 మార్కులు వేస్తామని చెప్పేసి 46% ఆఫ్ ద పీపుల్ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే వీళ్ళిద్దరికీ భిన్నంగా పోల్చుకుంటే ఎక్కువ మంది, చాలా తక్కువ, కేవలం పాస్ పర్సంటేజ్ కూడా రాని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఉంది అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. 51% ఆఫ్ ద పీపుల్ కేవలం 25 మార్కులు మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు. సార్ ఏంటి, చాలా మంది ఇందాక పథకాల పరంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగున్నాయని చెప్తున్నారు, కానీ పాలన పరంగా వస్తే మాత్రము చాలా తక్కువ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా పాస్ అయ్యాడు అంతేమో. సింపుల్ పాస్ అంటారు కదా, మినిమం ఒక సబ్జెక్ట్ ఎన్ని రావాలో మినిమం రావాలి కదా, ఆ మినిమం వచ్చినాయి. ఇందులో డిస్టింక్షన్ కానీ, గ్రేడ్స్ కానీ, నెంబర్ 1, 2, 3 పొజిషన్లు కానీ ఏం లేవు. సో ఎందుకంటే ఆయన పరిపాలనా విధానంలో ఆయన పాజిటివ్నెస్ అంతా కూడా 40% మించట్లేదు ఎక్కడ, ఏ యాంగిల్లో చూసుకున్నా. ఆయనకు పథకాల లబ్ధిదారులు ఓట్లేసినా, ఆయన చేసిన మంచి పనులు చూసినా ఆయన పర్సెంటేజ్ 40 పెరగట్లేదు. మిగతా రిమైన్ 60% ఆయనకి యాంటీగానే ఉంది. సో అందుకనే మనం 50 మార్కులు వేసిన వాళ్ళు 46% ఉన్నారంటే సోసోగా పాస్ చేస్తున్నారు జనం. అంటే పరిపాలనలో ఏమవుతుందంటే, నాకు 5 స్కీములు ఉంటాయి, 4 వచ్చి 1 రాపోయినా నాకు అసంతృప్తి ఉంటుంది. ఇట్లాంటి అసంతృప్తి వాళ్ళందరూ కూడా ఈ కోవలోకి వస్తారు. జగన్ ఏముందిలే, మాకు ఇల్లు ఇస్తానని ఇయ్యలేదంటే అయిపోయాయి, మనం నెగిటివ్ కామెంట్ కిందనే తీసుకుంటాం. అంతకుముందు వాళ్ళు పెన్షన్ ఇచ్చిండు, ఆడబిడ్డ ఇచ్చిండు, అది ఇచ్చిండు, అమ్మదేవులు, ఇవన్నీ మళ్ళీ లెక్కలోకి రావు. సో అట్లా జనం కూడా ఏంటంటే, జనం పర్సెప్షన్లో కూడా ప్రతిదీ ఉచితంగా ఇంటికి రావాలనే కాన్సెప్ట్ రోజు రోజుకి ఆయా రాజకీయ పార్టీలు కూడా పెంచుతున్నాయి. మీకు భారతదేశంలో సగం రాష్ట్రాలు ఇవాళ ఉచిత పథకాల మీదనే నడుస్తున్నాయి. మొన్న ఒక సర్వే వచ్చింది. ఉచిత పథకాలను నమ్ముకొని రాష్ట్రాలు నడపటం అంటే ప్రజలకి వాళ్ళ తిండి వాళ్ళు కొనుక్కునే, మనం అంటారు కదా, చేపను పట్టడం నేర్పాలి, చేపకూర వండి పెడితే రోజు తింటాం, కానీ ఆ చేపను పట్టుకోవడం ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పే ఉద్దేశం లేదు. అందరు చేపకూర వండి పెట్టడానికి రెడీగా ఉన్నారు తప్ప పట్టుకునే టెక్నిక్ మాత్రం ఎవరు చెప్పట్లేదు. సో రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి, ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. సో అందువల్ల మీకు ఎంత మంచి పరిపాలన చేసినా, నేను అంటే అదే, ఇవాళ మహాత్మా గాంధీ వచ్చి నిలబడ్డా 100 మార్కులు రావు, వచ్చే పరిస్థితి లేదు. ఆయన పాస్